నువ్వు మా లీడర్ల దందాలు బయట పెడితే నేను నీ పాత హిస్టరీ మొత్తం తవ్వితీస్తా. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే రేంజ్ లో మైనింగ్ వార్ నడుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ అటాక్, ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ స్కెచ్. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఒఫీషియల్ రివెంజ్ డ్రామా ఇది. అధికార పార్టీ నేత అక్రమాలను బయట పెట్టారన్న కారణంతో గులాబీ పార్టీ నేతలను సీఎం టార్గెట్ చేశారన్న వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. సిఐడి ఎంట్రీ ఇవ్వడంతో ఈ డ్రామా పీక్స్ కెళ్లిపోయింది. రీసెంట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన మైనింగ్ అక్రమాలను అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ బయట పెట్టింది. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న మైనింగ్ దందాలపై బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి సర్కార్ ఇమీడియట్ గా ఒక రివెంజ్ ప్లాన్ అమల్లోకి తెచ్చింది. మా హయాంలోనే కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా భారీగా మైనింగ్ అక్రమాలు జరిగాయంటూ విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. జస్ట్ మాటలతో సరిపెట్టకుండా 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన అక్రమ మైనింగ్, ఇల్లీగల్ క్రషింగ్ యూనిట్లపై కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ జరపాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఇల్లీగల్ మైనింగ్ అండ్ లీజుల ఉల్లంఘనలపై సిఐడి కేసు కూడా నమోదైంది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల ఇలాంటి ఏరియాల్లో ఇల్లీగల్ మైనింగ్ చేసిన 6 పెద్ద గ్రానైట్ సంస్థలతో పాటు ఓఆర్ఆర్ చుట్టుపక్కలున్న ఇల్లీగల్ క్రషర్స్ లిస్ట్ ని సిఐడికి అప్పగించింది మైనింగ్ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ ఖజానాకు 100 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టడం, తప్పుడు పత్రాలతో రవాణా చేయటం, లీజు ఏరియా దాటి తవ్వేయటం లాంటి ఈ లూప్ హోల్స్ అన్ని ఇప్పుడు సిఐడి చేతికి చిక్కాయి. విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ లో తేలిన ఈ వివరాలతో సిఐడి త్వరలోనే అఫీషియల్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతుంది. మెయిన్ గా గత ప్రభుత్వ టైంలో జరిగిన నేరెళ్ల ఇసుక మైనింగ్ కేసును కూడా సిఐడికి అప్పగించడం చూస్తుంటే రేవంత్ రెడ్డి అటాకింగ్ మూడ్ లో ఉన్నట్లు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. తమ పార్టీ మంత్రిపై వచ్చిన మైనింగ్ ఆరోపణలను డైవర్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి ఈ పాత కేసులన్నింటినీ తవ్వి తీస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ అటాక్ కి రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ తో కౌంటర్ ఇచ్చారు. మరి ఈ సిఐడి దర్యాప్తులో ఏ బిగ్ లీడర్స్ పేర్లు బయటకు వస్తాయో వెయిట్ చేయాలి.